ఏఆర్ రెహమాన్ దేశం గర్వించే మ్యూజిక్ డైరెక్టర్. పాన్ ఇండియా అనే పదం పుట్టకముందే దేశవ్యాప్తంగా తన సంగీతంతో ఉర్రూతలూగించిన కంపోజర్. అయితే కాలంతో పాటు ఆయన సంగీతంలోనూ చాలానే మార్పులు వచ్చాయి. బేసిక్గా వయసు పెరిగే కొద్దీ జనరేషన్ గ్యాప్ వల్ల కళాకారులు అవుట్డేట్ అవుతూ ఉంటారు. కానీ రెహమాన్ సమస్య వేరే. ఆయన అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో నెక్స్ట్ జనరేషన్ మ్యూజిక్ చేస్తుంటాడు. ఇక్కడే అసలైన చిక్కు వచ్చింది. ఆయన చేసే ట్యూన్స్ ఇప్పుడు మాస్కి రిజిస్టర్ కావడం లేదు. గత 2 ఏళ్లలో అన్ని వర్గాల ఆడియన్స్ను ఆకట్టుకున్న రెహమాన్ పాటలు ఏంటి అనే ప్రశ్నకు టక్కున సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే గతంలో వచ్చిన చిన్ని చిన్ని ఆశ, అంజలి అంజలి, చయ చయ లాంటి సామాన్యులు పాడుకునే పాటలు ఇప్పుడు రావడం లేదు. అయితే ఆయన మంచి మ్యూజిక్ చేయడం లేదా అంటే అది కాదు. గత ఏడాది చమ్కీల సినిమా కోసం చేసిన మేలు విదా ఖరో పాటను వినండి. సినిమా చూస్తూ ఆ పాట వింటే అప్రయత్నంగా కళ్లల్లో నీళ్లు తిరిగేస్తుంది. అంతగా మనసులో నాటుకుపోతుంది. అలాగే పొన్నియిన్ సెల్వన్లో పొన్ని నది, చోళ, అగనందే లాంటి కంపోజిషన్స్ మెస్మరైజింగ్గా ఉంటాయి. కానీ వీటిల్లో ఏవీ మాస్లోకి రాలేదు. రెహమాన్ ఇప్పుడు వైరల్ సాంగ్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మ్యూజిక్ చేయడం లేదు. కంపోజర్గా తనకు కిక్ ఇచ్చే పాటలు చేసుకుంటూ వెళ్తున్నాడు. రీసెంట్గా వచ్చిన థగ్ లైఫ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సినిమాలో పాటలు జనాల్లోకి రాలేదు. అయితే ఇది వరస్ట్ ఆల్బమ్ కాదు. సంగీతంపై అవగాహన ఉన్నవాళ్ళు ఈ ట్రాక్ని రివ్యూ చేస్తే అందులో సారం తెలుస్తుంది. బీజిఎం కూడా అదే తరహాలో తయారైంది. ఇప్పుడు జనరేషన్కు తమన్, అనిరుద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ లౌడ్ మ్యూజిక్ అలవాటు చేశారు. బీజిఎం అంటే బాధేయాలన్న అభిప్రాయం జనాల్లోకి వెళ్లిపోయింది. కానీ రెహమాన్ ఎప్పటినుంచో లౌడ్నెస్కు దూరంగా ఉంటూ వచ్చారు. రోజా, ముంబై, తాళ్, దిల్సే, జెంటిల్మెన్, భారతీయుడు, రోబో, రాక్ స్టార్, శివాజీ ఇలా ఏ సినిమా తీసుకున్నా బీజిఎం ట్రాక్ పాడుకునేలా ఉంటాయి. ఇప్పుడు థగ్ లైఫ్ చూశాక రెహమాన్ చేస్తున్న నెక్స్ట్ పాన్ ఇండియా ఫిలిం పెద్దీపై చర్చ మొదలైంది. కొమరం పులి తర్వాత రెహమాన్ తెలుగులో చేస్తున్న సినిమా ఇది. ఒకటే సినిమా తీసిన అనుభవం ఉన్న దర్శకుడు బుచ్చిబాబు. రెహమాన్ వేవ్ లెంత్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే పెద్ది ఆల్బమ్ ఎలా ఉంటుందా అన్న టెన్షన్ రామ్ చరణ్ అభిమానుల్లో మొదలైంది. మ్యూజిక్ పరంగా ఎంత స్కిల్ ఉన్నా పాటలు జనరంజకంగా లేకపోతే ఫలితం ఉండదు. బుచ్చిబాబు ఫోకస్ మొత్తం మాస్ ఆకట్టుకునే పాటలపైనే ఉండాలి. రెహమాన్ ఎంత మాస్ సాంగ్ చేసినా అందులో క్లాసిక్ టచ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. అది కొంచెం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అజ్ఞాతవాసిలో అనిరుద్ కూడా ఇదే చేశాడు. ఓ భారీ ఫైట్ వీణ సౌండ్ని బీజిఎంగా వాడాడు. అది మ్యూజిక్ డైరెక్టర్ టేస్ట్ కావచ్చు. కానీ అలాంటి వ్యక్తిగత అభిరుచులు తగ్గించుకుని మాస్ ఆడియన్స్కు క్యాటర్ చేసేలా మ్యూజిక్ రెడీ చేయాలి. ఇప్పటి వరకు పెద్ది నుండి ఫస్ట్ గ్లింప్స్ వచ్చింది. అందులో మ్యూజిక్ మాస్ మీటర్లోనే ఉంది. రెహమాన్ గురించి ఓ విషయంలో ఆలోచించాల్సిన పని లేదు. ఆయన నుంచి వరల్డ్ స్కూల్స్ మ్యూజిక్ రాలేదు. కానీ ట్యూన్ రెడీ చేస్తున్నప్పుడు పియానోపై ఆయన వేళ్లు సామాన్య ప్రేక్షకులకి దూరంగా ప్రయోగాలు బాట పడతాయి. ఆ ప్రయోగాలకు కాస్త కంట్రోల్ పెట్టి పెద్ది కోసం జనరంజకమైన మ్యూజిక్ తీసుకురావడంలో బుచ్చిబాబుదే పూర్తి బాధ్యత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.